వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు దేశం సుభిక్షంగా ఉండటం కోసం పార్వతీపురం చెందిన శ్రీ విద్యా సర్వమంగళ పీఠాధిపతి కాళిదాస్ శర్మ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీలో గల వారాహి అమ్మవారి చెంత యాగములు నిర్వహించి 9 రోజులు అనగా 6వ తారీఖు నుంచి 14వ తేదీ వరకు వారాహి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఇటు రాష్ట్రం అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నామని కాళిదాస్ శర్మ తెలిపారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్లుగా పడిన కష్టాలని తొలగిపోయి వారాహి అమ్మవారి విజయోత్సవంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి కృపతో గెలిచిన సందర్భంగా ఈ యొక్క పూజలు చేస్తున్న పూజల అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసాదాలతో ఆశీర్వచనాలతో కలుస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మవర్తి సవేరస్యాః సహ బ్రహ్మస్య క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరిపాలన బాధ్యత సంపూర్ణ యోగ సిద్ధి ద్వారా యజమాన సంకల్పిత సకల కార్యాన్ని దిగ్విజయ సిద్ధ్యర్థం సత్సంకల్ప ధర్మ సంకల్ప సిద్ధ్యర్థం వారాహి దివ్య అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం వారాహి దేవత ఆవరణార్చనంగత్వేన కరిష్యే కారయిష్యే అమ్మవారి శ్రీచక్ర నవారణార్చన వారాహి అమ్మవారు కూడా ప్రత్యేకమైనటువంటి ఆవరణార్చనతో కూడుకున్నటువంటి పాత్రాసాధనతో అర్చన వారాహి ఉపాసనలతో ప్రారంభమవుతుంది. అర్చన అనంతరం కూడా అమ్మవారి విశేష హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి విశేషంగా మహావిద్య హోమంలో భాగంగా సర్వదిగ్బంధన మంత్రాలు, ఇందులోనే ప్రత్యేకంగా వారాహి హోమం కూడా ఈ 9 రోజులు ఇందాక చెప్పాను కదా. మొదటి రోజు బృహద్ వారాహి, రెండో రోజు స్వప్న వారాహి, ఈ రోజు ఉన్మత్త వారాహి. ఈ రకంగా ప్రతి ఒక్క అవతారానికి కూడా ఒక్కొక్క శక్తివంతమైన మంత్రములతో ఇక్కడ హోమం జరుగుతుంది. అక్కడ విశాలాక్షి శక్తిపీఠంలో కూడా చండీ హోమాలు శ్రీచక్రాచరణకు జరుగుతాయి. విశేషంగా వారాహి అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ వారాహి అమ్మవారి దేవాలయ సమీపంలో ఉన్నటువంటి నయా విశ్వేశ్వర మందిరంలో ఇక్కడ శ్రీవిద్య ఉపాసకుల ద్వారా జరుగుతుంది. యజమాన్యజమానస్యానకలగోత్రోద్భవస్య పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మపత్ని సమేతోహం సాకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ వనదుర్గా పరదేవత దైవ శ్రీ వారాహి పరదేవత సంపూర్ణ అనుగ్రహప్రసాద సిద్ధి ద్వారా అస్మిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రే ఉపముఖ్యమంత్రి బాధ్యత స్వీకరణత సిద్ధి ద్వారా ఉన్నత ధర్మ పరిపాలనా యోగ్యతా సిద్ధ్యర్థం వారాహి పరదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వవిధ శత్రూణాం సమ్మూలోన్మూలన ద్వారా శత్రుస్తంభన పూర్వక శత్రుజయ ప్రాప్తిరస్తు. సమస్త మంగళ అవాప్తిరస్తు. ఉన్మత్త వారాహి సిద్ధి ద్వారా శత్రుబాధ నివారణమస్తు. ఇది ఈరోజు ఉన్మత్త వారాహి అమ్మవారి సంకల్పం. అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. శుభం భూయాత్. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ శారదాంబాదేవ్యే నమో నమః. మాతాపితా గురుదేవతా సహిత సమస్త తీర్థకోటి దేవ గో బ్రాహ్మణ దేవతోభ్యో నమః. అస్మద్గురు పరమ పూజ్య సద్గురు శ్రీ కృష్ణయాజనే నమో నమః. పవిత్ర వారణాసి క్షేత్రం గంగానదీ తీరంలో కాలభైరవ స్వామి అనుగ్రహంతో కాశీ విశ్వేశ్వర విశాలాక్ష అన్నపూర్ణేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షములతో సద్గురు అనుగ్రహముతో విశ్వశాంతి లోక కళ్యాణార్థం కూడా మనం ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం జూలై 6వ తేదీ నుండి కూడా అక్కడ అటుపక్క వారాహి అమ్మవారి శక్తిపీఠం, వారాహి అమ్మవారి తాలూకా దివ్య అనుగ్రహంతో విశాలాక్ష అమ్మవారి శక్తిపీఠంలో వారాహి నవరాత్రి దీక్షా యాగాన్ని సంకల్పం చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా
విశ్వం మొత్తం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి, సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలతో ఈ సృష్టి జగత్తు కూడా నడవాలనే సంకల్పంతో ఈ సంకల్పాన్ని ప్రారంభించాం. మీకు తెలిసిందే, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనకుల గోత్రోద్భవులైనటువంటి కొండదేవి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న 6వ తేదీ వరకు కూడా వారు వారాహి దీక్షలో ఉండి మొన్న 6వ తేదీనే వారు వారాహి దీక్షను విరమించడం జరిగింది. మేము మన పార్వతీపురం శ్రీ విద్యా సర్వమంగళపీఠం తరపున విశ్వశాంతి కోసం చేస్తున్నటువంటి ఈ యాగములో అమ్మవారికి నవరాత్రుల్లో కూడా మనం నవదుర్గ శరన్నవరాత్రుల్లో చెప్తాం. ప్రథమం శైలపుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేటి చతుర్థకం, పంచమం స్కంధమాతం చ, షష్టం చ కాత్యాయని తథా, సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీ చ, అష్టమం నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తి అని అమ్మవారికి 9 స్వరూపాలుగా శరన్నవరాత్రుల్లో దుర్గా స్వరూపాలుగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తాం. అలాగే ఈ ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి జరిగేటువంటి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంలో ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ రోజుకి 3 రోజులైంది. మొదటి అవతారంగా అమ్మవారిని బృహద్వారాహి దేవతగా మనం కొలుస్తాం. ఆవిడ మొదటి అవతారంగా 9 రోజుల్లో పాడ్యం నాడు బృహద్వారాహి. ఎవరి అమ్మవారు? ఈ వారాహి శక్తిలో 9 అవతారాల్లో మొదటిదైన బృహద్వారాహి. ఈ అమ్మవారు సింహం మీద వాహనమయ్యి ఖడ్గం చేత్తో పట్టుకొని శత్రువులను జయించేటటువంటి శక్తిగా అమ్మవారు ఉద్భవించింది. ఆవిడ బృహద్వారాహి. ఈవిని ఆరాధన చేయడం వల్ల సకల శత్రువుల నుండి కూడా ఎటువంటి భయములున్నా మనం చేసే పరిపాలనలో కానివ్వండి, మనం వెళ్లే మార్గంలో శత్రు భయం ఏదైనా ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో శత్రు భయం తొలగి మనకి అమ్మవారు విజయాన్ని సిద్ధింపజేస్తుంది. అది పాడ్యమి నాడు అమ్మవారు బృహద్వారాహి అవతారం. నిన్న స్వప్నవారాహి. ఈ స్వప్నవారాహి దేవత గుర్రం వాహనం మీద ఉండి లక్ష్మీ స్వరూపంగా, అంటే వరాహమూర్తి విష్ణుమూర్తి స్వరూపంలో పురుష స్వరూపం ఏ రకంగా ఉందో, నిన్నటి స్వప్నవారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా ఉంటుందని, ఈవిడ ధూమ్రవర్ణంలో ఉండి స్వప్నవారాహి అంటే ఏమిటి? స్వప్నవారాహి అంటే ఏమిటంటే అమ్మవారు స్వప్నంలోనే ప్రతి ఒక్క మనిషికి కూడా 6th సెన్స్ అనేటట్టు ఉంటుంది. ఆ 6th సెన్స్ ఏదైతే చెప్తుందో మనకి ఆ ఆలోచన విధానాన్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి, పరిపాలన అవనివ్వండి, ఏదైనా మంచి మార్గంలో వెళ్ళడానికి మనం చేసేటువంటి ప్రణాళికల ఆలోచనలు కూడా స్వప్నమనంటే అమ్మవారు మనకు గోచరింపజేసి లక్ష్మీ స్వరూపంగా ఉండేటటువంటి స్వప్నవారాహి అమ్మవారు ఆవిడ 2వ రోజు. ఈ రోజు ఉన్మత్త వారాహి, ఈ 3వ రోజు. ఎవరి ఉన్మత్త వారాహి? ఈవిడ తాలూకు శక్తి ఏంటంటే, ఉన్మత్త వారాహి అనే అమ్మవారు కొంచెం ఈవిడే ఉగ్రవారాహి అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈవిడ గేదె అంటే మహిషిని వాహనంగా చేసుకుని ఉంటుంది అమ్మవారు. చేతిలోనే దంతాన్ని ఆయుధంగా ధరించి ఉంటుంది. మహిషి అంటే ఏంటి? పశుత్వానికి. కలియుగంలో మానవుడు కామక్రోధ లోభమోహ మద. మహిషి అంటే ఏంటి? పశుత్వానికి. కలియుగంలో మానవుడు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములని అరిషడ్ వర్గములతో బాధింపబడుతూ జ్ఞానేన హీనః పశుభిః సమానః. జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో మన పశువుతో సమానంగా అవుతామని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి జ్ఞానహీనం కాకుండా, పశుత్వం మనలో ప్రవేశించకుండా ఆ ఉన్మత్త వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ఈరోజు మనం ధర్మ మార్గంలో నడవడానికి, అసలు వారాహి అమ్మవారి తాలూకు శక్తే అరిషడ్ వర్గాల్ని మనం నిరోధించుకొని ధర్మ మార్గంలో వెళ్లడం కోసం ఈ నవరాత్రులు. అందులో ఈ ఉన్మత్త వారాహి అమ్మవారు అనేటటువంటిది సమస్తమైనటువంటి అంతర్గతంగా ఉండే శత్రువులు, కలియుగంలో పీడింపబడేటటువంటి ఈ అరిషడ్ వర్గములు కూడా మనల్ని బాధింపబడకుండా, మనల్ని బాధించకుండా, వాటి బారిన మనం పడకుండా జ్ఞానముతో ముందుకు వెళ్లడం కోసం ఈ ఉన్మత్త వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. ఇలాగా మిగతా 6 రోజులు కూడా ఏ అవతారం ఏమిటని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దివ్య క్షేత్రములో మనం సంకల్పం చేసుకున్నట్టు ఈ వారాహి నవరాత్రులు అమ్మవారి అనుగ్రహముతో ప్రపంచ శాంతి కోసం
ఈ అమ్మవారి క్షేత్రము దివ్యక్షేత్రం వారణాసి క్షేత్రంలో ఈ అమ్మవారి యొక్క వారాహి శక్తిపీఠం దగ్గర మనం ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా వారాహి మహావిద్యా పారాయణ హోమములు, స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, జప హోమ తర్పణ హవనాలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తదుపరి రేపటి కార్యక్రమం ఏమిటనేది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ శక్తి అనేటటువంటిది మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకు, విశేషంగా అమ్మవారి భక్తులైనటువంటి వారాహి అమ్మవారి భక్తులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ అమ్మ అనుగ్రహంతో మరింత ఉన్నతమైన ఉజ్వలమైనటువంటి శక్తి ఇచ్చి మరిన్ని పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజారంజకముగా, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటిది, ప్రజలకు మేలు చేసేటటువంటి తత్వంగా ఉండాలి. ఎందుకంటే వారు చేసేటువంటి దీక్షలో అది స్వార్థపూరితంగా